ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా సహోదరులు, మా కుటుంబము, దేవుని కుటుంబము, మీ అందరికీ, మీ కుటుంబములకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున ప్రభువు మనకిచ్చిన ఈ పరిచర్య నిమిత్తము ప్రభువు చేసిన కార్యములు ఎంతో గొప్పవి. ఈ దినమున దేవుడు మనకి ఒక నూతన మందిర ప్రాంగణాన్ని మనకు ప్రభువు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని వెనక ఎంతోమంది ప్రార్థన, దీని వెనక ఎంతోమంది కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు. ప్రభువు మన జీవితంలో తన ఏర్పాటు, తన ప్రణాళిక చాలా గొప్పది. ఈ దినమున సన్నిధానములో మనము దేవుడిని స్తుతించడానికి, దేవుడు ఇశ్రాయేలీల ప్రజల్ని ఏ విధంగా అయితే పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో ఉన్నప్పుడు, ఏ విధంగా అయితే మోషే ప్రవక్త ద్వారా దేవుడు మరలా దేవుని రాజ్యములోకి, దేవుని సంఘములో దేవుని మాట వినుటకు ఏ విధంగా అయితే మోషే ప్రవక్తను ఏర్పరచుకుని తన ప్రణాళికలు, తన చిత్తమును నెరవేర్చుకున్నటకు ఏ విధంగా అయితే మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడు, దేవుడు మనల్ని కూడా, మన పట్ల కూడా తన ఏర్పాటును బట్టి మనల్ని ఈ దినమున దేవుని సన్నిధానములో ఆయన్ని స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ఎంతో మంది ఎన్నో విధములుగా, ఎన్నో ఆటుపోటుల మధ్య దేవుడు పరిచర్యను, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది మనుషుల ప్రేరేపణను బట్టి కానీ, మనుష్యులు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కానీ, మనుషులు తన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కానీ, మనుషులు తన శక్తిని బట్టి ఈ కార్యములు ప్రభువు జరిగించలేదు. దీని వెనక ఎన్నో దినములు శ్రమ, ఎంతో ప్రయాస, ఎంతో ప్రార్థన దేవుడు తన ప్రణాళికలో ఏర్పరచుకున్నాడు కనుక మాత్రమే దేవుని ఏర్పాటులో మనం ఉండగలము. మనుష్యులకు అన్ని అసాధ్యమే, మనుష్యులకు అన్ని అసాధ్యమే. సాధ్యమైన దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు, కాలాలను, సమయాలను మార్చిన దేవుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యం. ఈ దినమున ఈ విలువైన సంఘములో మనము ప్రభువుని ఆరాధించడానికి, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు అలనాడు ఏ విధంగా అయితే అనేక మందికి విడుదలిచ్చాడో, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభువు తన ప్రణాళికలను ప్రారంభించడానికి ఈ నూతన క్రియను మన జీవితంలో రాఫా రివైవల్ మినిస్ట్రీస్ లో దేవుడు ప్రారంభించాడు. దేవుని ఉద్దేశాలు ఒకటి,
దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు మన పట్ల చాలా గొప్పవి. ఆయన ప్రత్యేకమైన జీవితంలోకి నీవు వస్తే, ప్రభువుకు నీవు సమర్పణ చేసుకుంటే, ప్రభువుని నీవు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో ఆయన్ని ఇష్టపడుతూ ఆయనతో సహవాసం చేస్తావో, దేవుడు నీకు అనేక ఆత్మవరములతో దేవుడు నింపి మందిరములో దేవుని కొరకు, దేవుని స్వార్థ నిమిత్తము అనేక మందికి రక్షణ, మారు మనసు, విడుదల ఇవ్వడానికి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభువుకి మనము ఎంతైనా రుణస్థులమే. ఏమిచ్చినా మనము ఆయన రుణము చెల్లించలేము. ఈ దినమున యూట్యూబ్లో మమ్మలను ప్రేమిస్తున్న బిడ్డలను, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్కి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలకు సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా నేను నిండు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఎందుకంటే దేవుడు పరిచర్య నిమిత్తంలో ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే, మీరు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానము, దేవుడు మిమ్మల్ని పరిచర్యకు, సేవకుని కుటుంబానికి అనేక మంది కృతజ్ఞత అర్పణలు, అనేక మంది కానుకలు, ఎంతో మంది స్పాన్సర్ చేశారు. మిమ్మల్ని, మీ కుటుంబమును ప్రభువు దీవించును గాక, ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను. దేవుడు పరిచర్య నిమిత్తము, ఈ సేవకుని కుటుంబం నిమిత్తము, సంఘములో ఉన్న బిడ్డల కుటుంబాల నిమిత్తము దేవుడు ఈ దినమున ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను అని దేవుడు ఈ దినమున మనకిచ్చిన వాగ్దానము. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రభువు కొరకు మనము ప్రయాసపడాలా. ప్రభువు నిమిత్తము ఎవరైతే నిందలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ ప్రభువుని విడిచిపెట్టకుండా, సాతాను ఎంత శోధించినప్పటికీ, సాతాను శోధనలు పెట్టినప్పటికీ నీ జీవితంలో ప్రభువుకి మొదటి స్థానము. ప్రభువుని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో ఉంటే, ఆ సాతాను చేసే క్రియలు, సాతాను శోధించే ఆ ఎటువంటి క్రియలైనా కూడా నువ్వు ఎదిరించగలవు. ఈ దినమున ప్రభువు నిన్ను మేలుతో తృప్తిపరుస్తానంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అవి నీవు పొందుకోవాలంటే నీ జీవితంలో చేదైన వేర్లు తీసివేయాలా. నీ జీవితంలో పాడు చేసే గుంట నక్కలను పారద్రోలాలా. నీ జీవితంలో వ్యర్థమైనవి తీసివేయాలా. నీ జీవితంలో పాపపు ఆలోచనలు కలిగి దేవుణ్ణి దుఃఖపరిచే, దేవుణ్ణి ఆయాసపరిచేవి నీ జీవితంలో ఉంటే, ఇదేనా మన ప్రభు సన్నిధానంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవాలంటే, గత దినముల్లో మనం ఎన్నో మేలులు పొందుకున్నాం. అయినప్పటికీ ఇంకను నిన్ను హెచ్చిస్తాను, ఇంకను నిన్ను దీవిస్తాను,
ఇంకను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభువు ఈ దినం మనకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు మనం పొందుకోవాలంటే మన హృదయము సిద్ధపరచుకోవాలా? మన హృదయము సిద్ధపరచుకోకుండా, మన హృదయము దేవుని వైపు త్రిప్పుకోకుండా, అవి దేవుడిచ్చేవి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మార్కెట్లో దొరికేవి కావు, డబ్బులు పెట్టి కొనుక్కునేవి కావు. అవి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, లేకపోతే డబ్బున్న వారు సహాయం చేస్తే వచ్చేవి కావు. ఈ లోకంలో నీవు ఎంత సంపాదించుకున్నప్పటికీ, ఈ లోకంలో నీకు ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, ఎన్ని బంగ్లాలు ఉన్నప్పటికీ, అవి ఒక దినమున ఈ లోకంలో నీవు కోల్పోతావు. అవి ఒక దినమున గతించిపోతావి, పాతవి గతించిపోతాయి. నువ్వు సంపాదించుకున్నవి అన్ని కూడా ఒక దినమున గతించిపోతాయి. మనము ఈ లోకములో ఎన్నో చూస్తున్నాము. అన్నదమ్ములు చంపుకుంటున్నారు, రక్త సంబంధులు చంపుకుంటున్నారు, తండ్రులను చంపుతున్నారు, తల్లులను చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారంటే వారికి డబ్బు మీద ప్రీతి, డబ్బుని లాక్కోవాలని, ఆస్తులు లాక్కోవాలని, తల్లిదండ్రులు సంపాదించిన సంపదను లాక్కుని అనేక మంది తల్లిదండ్రులను చంపేస్తున్నారు, అనేక మంది రక్త సంబంధం చంపేస్తున్నారు. ఇవి ఈ లోకంలో నుండి వచ్చేవి. కానీ ప్రభువైన దేవుడు నీకు ఇచ్చే దీవెనలు, ప్రభువు నిన్ను ఒకసారి హెచ్చిస్తే, తన కృపలో నిన్ను ఒకసారి దీవిస్తే, ఈ లోకంలో నిన్నెవరు కిందకి లాగి వేయలేరు. ఈ లోకంలో నిన్నెవరు కిందకి లాగి వేయలేరు. ప్రభువు గొప్ప దేవుడు. ఆయన అనేక మంది భక్తుల జీవితంలో వారికి చేసిన ఆశ్చర్య కార్యాలు కానీ, అద్భుత కార్యాలు కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం చేస్తే అవి వర్ణాలు చెప్పుకోదా ఎంతో విలువైనవి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండములో నుండి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముకి వృద్ధాప్య దశలో కుమారుడినిచ్చాడు. వృద్ధాప్య దశలో వారి కుటుంబం ఏమనుకుందంటే, ప్రభువు నాకు బిడ్డలనిస్తానన్నాడు, ఇవ్వట్లేదని అబ్రహాము ఎక్కడ నిరుత్సాహపడలేదు. మనము అబ్రహాము కోసము ఆలోచన చేస్తే ఆయన విశ్వాసమును మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన దేవుని పైన చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలా. అబ్రహాములో ఏది యథార్థంగా ఉందో, దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాడో, దేవుడు ఏది అడిగితే అది ఇచ్చాడో అది మనము చూడాలా. ఎప్పుడైతే దేవుడు సేవకుని ద్వారా గాని, దేవుని వాక్యము ద్వారా గాని మనల్ని ఎప్పుడైతే హెచ్చరిస్తాడో, దేవుని మాటల ద్వారా, సేవకుని మాటల ద్వారా మనకి ఎప్పుడైతే మాటలు చెబుతారో, ఆ మాటలను రిసీవ్ చేసుకుని మనము పరిచర్యలో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలా. అబ్రహామునకు కుమారుణ్ణి ఇచ్చినప్పుడు మళ్ళా బలి ఇవ్వమని యెహోవా దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వెనకాడలేదు. దేవుడే ఇచ్చాడు. దేవుడు తీసుకున్నా కూడా మరలా నాకు దేవుడు ఇవ్వగలడు అనే విశ్వాసము మనకి ఎంతో ఆదర్శము. ఈ దినమున మొట్టమొదటిగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అధికమైన మేలు మీకు చేసేదను. ఎప్పుడు మనకి మన జీవితంలో మేలు జరుగుతుంది, ఎప్పుడు దేవుడు మనకి మేలులో తాడు. దేవుడు మనల్ని మేలుతో నింపాలంటే మొట్టమొదటి నీ జీవితంలో ఉండవలసినది విశ్వాసము, ప్రభు పైన విశ్వాసము.
ప్రభు పైన నీకు విశ్వాసం లేకపోతే, ప్రభు పైన నీకు నమ్మకం లేకపోతే, ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, నీ జీవితంలో దీవెనలు ఉండవు, నీ జీవితంలో విడుదలలు ఉండవు, నీ జీవితంలో అద్భుత కార్యాలు ఉండవు, ఆశ్చర్య కార్యాలు ఉండవు, ఆశ్చర్య కార్యాలు ఉండవు. దేవుడు నీకు మేలు చేయాలంటే మనము మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. దేవునికి భయపడాలి. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగమును మనం చూద్దాం. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయక ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. ఈ మొత్తం ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మంత్రస్థానులంతా కూడా దేవునికి భయపడ్డారు. దేవునికి వ్యతిరేకంగా చేయమని రాజు ఆజ్ఞాపిస్తే, మగపిల్లలను చంపమని రాజు ఆజ్ఞాపిస్తే, ఇక్కడ మంత్రస్థానులు దేవునికి భయపడి రాజు చెప్పిన మాటలను చేయట్లేదు. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక, మంత్రస్థానులు ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడుతున్నారు. మనము నేర్చుకోవలసిన అంశం ఏమిటంటే, నేర్చుకోవలసినది దేవుని సన్నిధానములో, లేకపోతే మనము ఎక్కడున్నప్పటికీ కూడా మన జీవితంలో దేవుని భయం ఉండాలా. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, దేవుని చూపు నా మీద ఉన్నది, నేను జాగ్రత్తగా ఉండాలా, దేవునికి భయపడాలా. ఒక కరెంటును మనం పట్టుకోవాలంటే, లేకపోతే ఆ లైట్ వెలుగుతున్నప్పుడు ఆ వైర్లు మనం పట్టుకోవాలంటే భయపడతాం. ఎంత టెక్నాలజీ తెలిసిన వ్యక్తి అయినా, ఎంత ఎలక్ట్రీషియన్ అయినా కూడా ఆ వైర్ను పట్టుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే అది షాక్ కొట్టి మనము చనిపోతామేమని భయపడతాము. ఈ దినమున ప్రభువు నీ జీవితంలో మేలు చేయాలంటే, ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే, ప్రభువు నిన్ను హెచ్చించాలంటే నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే నీ జీవితంలో దేవుని భయము కనపడాలా. నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, నేను దేవునికి విరోధముగా జీవిస్తే దేవుడు నన్ను దండిస్తాడేమో, నా దేవుడు మరలా నన్ను క్షమిస్తాడో క్షమించడో, నేను పాపమునకు బానిసనైపోతానేమో అని ఆలోచన చేసుకోవాలా. మొట్టమొదటిగా దేవునికి భయపడాలా. ఎందుకు భయపడాలంటే ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. నీ జీవితంలో ఏది చేయాలో సమస్తము నీ జీవితాన్ని ఆయన చేతిలో, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన మనము చేసేవన్నిటి కూడా లెక్క అడిగే దేవుడు. ఆయన మన జీవితాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన మన జీవితాన్ని, మనం చేసే క్రియలను బట్టి, మనము చేసే చెడ్డ పనులను బట్టి ప్రభువు దుఃఖపడతా ఉంటాడు. ఈ దినమున ప్రభువు మన జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ నూతన మందిరములో ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, సంఘములో ఉన్న యవన బిడ్డలు రాబోయే దినముల్లో రక్షణ కార్యము వారి జీవితంలో
దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. గుడ్ ఫ్రైడే దినమున ప్రభువు వారి జీవితంలో రక్షణ కార్యము చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దినము నుండి నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు మేలు చేయాలంటే రెండవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు, కానీ నీవు దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, దేవుని పైన చూడట్లేదు, దేవుని వైపు నువ్వు చూడట్లేదు. దేవుని వైపు నువ్వు చూడకపోతే, దేవుణ్ణి నువ్వు ఆశ్రయించకపోతే, దేవుడు నీ జీవితంలో ఏ విధంగా మేలు చేస్తాడు? దేవుడు నీ జీవితంలో ఏ విధంగా మేలు చేస్తాడు? దేవుడు తనల్ని నమ్ముకున్న వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని శక్తిని మనం చూడాలని ఆశపడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మూడవదిగా దేవునితో సహవాసం చేయాలా? ఈ లోక ప్రజలతో కాదు చేయవలసినది, ఈ లోక బంధువులతో కాదు నువ్వు చేయవలసినది. నిన్ను హెచ్చించే దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి మర్చిపోతున్నావు, నిన్ను దీవించే దేవుణ్ణి మర్చిపోయి లోకము వైపు పరిగెడుతున్నావు, లోకాశల వైపు పరిగెడుతున్నావు. తిండి, సుఖము, మత్స్యము, వీటి చుట్టూ డబ్బు, బంగారములు, వెండి, ఆస్తులు, వీటి చుట్టూ పరిగెడుతున్నారు. కానీ మనుషులు దేవుని వైపు, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని వైపు చూడడానికి ఇష్టపడట్లేదు. అయినా నిన్ను దేవుడు దీవించాలని, అయినా నిన్ను దేవుడు ఆశీర్వదించాలని ఆలోచన చేస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే దేవునికి ఏ విధంగా బ్రతకాల? మన బ్రతుకు బట్టి, మన భక్తిని బట్టి, మనము దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి, దేవునికి ఇచ్చే ఆరాధన, స్తుతి ఆరాధన, దేవునికి చేసే ప్రార్థన, విజ్ఞాపనలను బట్టే ప్రభువు మన భక్తిని చూసి, మందిరములో నీ భక్తిని చూసి, నీ కుటుంబంలో నీవు చేసే భక్తిని చూసి ప్రభువు నిన్ను దీవిస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలు చేయాలంటే నీవు దేవునితో సహవాసం చేయాల. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చదువుతారా? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది, నీకు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయడానికి మనకు సమయం ఉండట్లేదు. ఆయన సన్నిధానములో మనము సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. 1 గంట ప్రార్థన ఉందంటే దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. శుక్రవారము ప్రార్థన అంటే మందిరానికి రాలేరు, ఆదివారము ప్రార్థన అంటే మందిరానికి రాలేకపోతున్నారు. ఆయనతో సహవాసము చేస్తే సమాధానము, మేలు కలుగుతుంది. దేవుడు మనకి మేలు చేయాలంటే మనము ఇంకా ఏ విధంగా ఉండాలా? ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై
అది మేలే గాని కీడే కాని మేము ఆయన యొద్దకు నన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదము. ఇక్కడ దేవుని మాటకు విధేయులుగా ఉన్నారు. నీవు దేవుని మాట విని విధేయత చూపే వ్యక్తిగా ఉండాలా, విధేయత చూపే వ్యక్తిగా ఉండాలా. దేవుని మాటకు లోబడుతున్నావా? సేవకుల మాటకు లోబడుతున్నావా? సేవకులను గౌరవించే వ్యక్తిగా ఉన్నావా? మనము ఏ విధంగా ఉన్నా, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నా, మన జీవితం ఏ విధంగా ఉన్నా ప్రభు మనల్ని ఆశీర్వదించేయాలని ఆరాటపడుతున్నాము. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ప్రభువుకి నమ్మకంగా బ్రతకకపోతే, ప్రభువుకి ఇష్టముగా జీవించకపోతే, ప్రభువుని మహిమపరచకపోతే, ప్రభువుని ఆరాధించకపోతే, ప్రభువుని స్తుతించకపోతే, ప్రభువుకి నమ్మకముగా భయభక్తులు కలిగి జీవించకపోతే నీ జీవితంలో మేలులు ఏ విధంగా పొందుకుంటావు? ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ పైన కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు స్వీకరించే స్థితిలో నీవు లేవు. 1 కోటి రూపాయలు నీకు ఇస్తే నీవు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నావు. దేవుడు నీకు దీవెనలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు తీసుకోవడానికి నీ హృదయము సిద్ధముగా లేదు, నీ మనసు సిద్ధముగా లేదు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకనూ సమయాన్ని ఇస్తున్నాడు. నా బిడ్డ మారుతాడేమో, నా కుమారుడు నా కుమార్తె ఇంకనూ తెలుసుకుని దేవునికి దగ్గరగా బ్రతుకుతుందేమని దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. దేవుడిచ్చిన సమయాలను, అవకాశాలను కూడా మనము తృణీకరిస్తున్నాము. దేవుడిచ్చిన సమయములను కూడా మనము తృణీకరించి దేవుడు చేసే మేలులను మనము పొందుకోలేకపోతున్నాము. 5వదిగా కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యథార్థత, మంచితనము కలిగి జీవించాలా. పైకొక మాట చెప్తూ లోపడ నటించే వ్యక్తులుగా మనం ఉన్నాము. పైకి మనుషుల్ని సంతోష పెట్టడం కోసం పైకొక రకంగా నటన, లోపల ఒక రకమైన నటన. యథార్థత మంచితనము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ఆయన మేలు చేయడానికే, ఆయన ఆశీర్వదించడానికే నన్ను పిలుచుకుంటున్నాడు. నన్ను పిలుచుకున్నది ఆశీర్వదించడానికే, దీవెనలు ఇవ్వడానికే, నిన్ను వెలుగుగా చేయడానికే, నిన్ను ఈ లోకంలో ఒక జ్యోతి వలె ఉంచడానికే. నిన్ను ఆయన ఎందుకు ఎంచుకున్నాడంటే తన మహిమను నీవు చూపించడానికి, తన తేజో మహిమను నీవు ప్రకటించడానికి, ఆయన శక్తిని నీవు ప్రచురపరచడానికి, ఆయన ప్రభావమును నీ ద్వారా దేవుడు రిలీజ్ చేయడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. యథార్థత, మంచితనము కలిగి జీవించాలి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనము 13వ వచనము కీర్తనల గ్రంథము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. 34వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం 13వ వచనము. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను
కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోమంటున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయమని చెప్తున్నాడు. కీడు చేసే వ్యక్తులుగా ఉన్నామేమో దేవుడు ఆశీర్వదించడు. కీడుకు నడిపించే వ్యక్తులుగా ఉన్నామేమో దేవుడి ఆశీర్వాదాలు రావు. శ్రమలు గుండా నడిపించే వ్యక్తులుగా ఉన్నామేమో దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడడు. నీ నోట నుండి చెడ్డ మాటలు రావద్దు. నీ నోట నుండి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలా. అశుభమైన మాటలు, చెడ్డ మాటలు, లేకపోతే తిట్లు, బూతులు, ఇవి కాదు మన జీవితంలో మన నోట నుండి రావాల్సినది. నీ నోట నుండి వస్తే దేవుని మాటలు, నీ నోట నుండి వస్తే శుభవచనాలు మాత్రమే రావాలా. దేవునికి స్తుతి చెప్పే బిడ్డలు, దేవుణ్ణి స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి ఏ నాలుకతో అయితే మనం స్తుతిస్తున్నామో, ఏ నాలుక ద్వారా దేవుని మహిమపరుస్తున్నామో, అదే నాలుక ద్వారా నీ జీవితంలో చెడ్డ మాటలు పలికే వ్యక్తిగా ఉండద్దు. చెడ్డ మాటలు పలికే వ్యక్తిగా ఉండదు. ఈ కన్నుల ద్వారా ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య జీవితంలో మనం చూస్తే జక్కయ్య దేవుణ్ణి చూడాలని ఎంత ఆశపడ్డాడో. పొట్టి జక్కయ్య కోసం మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు కనబడట్లేదని చెట్టెక్కాడు. చెట్టెక్కి ప్రభువును చూస్తున్నాడు. ఈ కన్నుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని వెతికే వ్యక్తులమైన మనము, యేసుక్రీస్తు ప్రభువుని చూసే వ్యక్తులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము చెడ్డ వాటిని చూస్తూ దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాము, దేవుణ్ణి బాధ పెడుతున్నామేమో, దేవుణ్ణి బాధ పెడుతున్నాము. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోవాలా. చివరిగా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడేది, మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ మేలులు మనం పొందుకోవాలంటే దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలా, దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలా, దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగా ఉండాలా, దేవుని మాట విని విధేయత చూపే వ్యక్తులుగా ఉండాలా, యథార్థత మంచితనము కలిగి ఉండాలా, చెడ్డ మాటలను పలకకుండా నాలుకను కాచుకోవాలా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలా. చివరిగా కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. పట్టణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఆయన మనల్ని ఏర్పరచుకుంటే, ఆయన చిత్తంలోకి మనం వెళితే, ఆయనకు మన జీవితాన్ని అర్పిస్తే, మన జీవితమును ఆయన చేతిలో పెడితే, ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆయన మనల్ని మేలుకరముగా ఉంచుతాడు. ఆయన ఎప్పుడైతే మనల్ని ఏర్పరచుకుంటాడో, ఆయన ఒక్కసారి మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు, దాని ద్వారా జరిగే క్రియలు ఎంత గొప్పవంటే అవి అనేక మందికి మార్పుకు మాదిరి అవుతాయి, అనేక మంది జీవితాలకు వెలుగవుతాయి, అనేక మంది నశించిపోతున్న ఆత్మలకు రక్షణ అవుతాయి, అనేక మందికి లోకంలో పడిపోయిన వ్యక్తులను పైకి లేపడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు పిలుచుకుంటాడు. ఇదేనమున నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేది.
ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మేలంటే మంచి ఉన్నతమైన సహాయము అని అర్థము. దేవుడు నీకు మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, దేవుడు తన ఉన్నతమైన కార్యాలు నీ ఎడల జరిగించాలన్నా నీవు పైన లక్షణములను, ఇప్పటి వరకు చెప్పిన దేవుని మాటలను నువ్వు పాటించాలి. ఇతరులకు కీడు చేయక మేలు చేసినప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు అధికమైన మేలు అనగా తన మంచి ఉన్నతమైన సహాయం చేస్తాడు. ఇక్కడ మనము ఇశ్రాయేలీయుల దుష్ప్రవర్తన వలన, దుష్క్రియల వలన దేవుడు వారిని శిక్షించినప్పటికీ మరలా వారిని బబులోను నుండి కనానుకు నడిపించి మునుపటి కంటే అధికమైన సమృద్ధి, సంతోషము, మేలు కలుగజేసేదనని దేవుడు వాగ్దానము చేశాడు. ఆనాడు చేసిన వాగ్దానము ఇదేనమన దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడు 2025వ సంవత్సరములో మీకు 2024వ సంవత్సరము మనము మందిర మొదటి వార్షికోత్సవం చేసుకున్నప్పుడు 2025వ సంవత్సరములో దేవుడు మనకి అద్భుత కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆశ్చర్య కార్యాలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ పరిచర్యను ఏర్పరచుకున్నాడు. ఈ పరిచర్య దేవుడు ఏదో గొప్ప కార్యము చేస్తాడని 2024వ సంవత్సరంలో వార్షికోత్సవ దినము తర్వాత మందిరంలో మనము దేవుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు 2025వ సంవత్సరంలో మనకు ఎంత మేలు చేశాడంటే, ఆయన ఎటువంటి దేవుడు అంటే నీవు ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు. ఈ దినమున ఈ సంఘములో, ఈ కుటుంబములో దేవుడు ఇది జరిగించాడు. అందుకు ఇది సాక్ష్యము. దేవుడు 2024వ సంవత్సరంలో ప్రభువు మాటలది మేము ఏనాడు కూడా ఊహించలేదు. మేము ఏనాడు కూడా తలంపులు కూడా, ఆలోచనలు కూడా దేవుడు మా మదిలో ఉంచలేదు. కానీ దేవుడు తన ప్రణాళిక ఉన్నది కనుక మాత్రమే దేవుడు తన మాటలను బయలుపరిచాడు. 2024వ సంవత్సరంలో బయలుపరిచిన మాటలను 2025వ సంవత్సరంలో ఈ మార్చి నెలలో ప్రభువు మన ముందుంచాడు. ఆయన గొప్ప దేవుడని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఊహించని విధముగా అద్భుతాలు చేసే దేవుడు. మనము ఏదో చేయాలని ఆశపడినా కూడా దేవుడు తన చిత్తము, తన ప్రణాళిక ఒకటి ఉంటుంది. తన దైవ చిత్తాన్ని బట్టి, తన శక్తిని బట్టి ఎవరైతే ఆయన శక్తి కోరుకుంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని కోరుకుంటారో వారిని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఈ దిన సేవకుని జీవితంలో, ఈ కుటుంబంలో ఊహించని కార్యాలు చేశాడు, ఊహించని మేలు చేశాడు. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ఏ దినమున కూడా మేమేనాడు కూడా ఊహించలేదు. దేవుడు ఈ దినమున మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టడానికి, దేవుడు తన కృప చేత మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవుడు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకే దేవుడు ఈ కార్యాలు చేయగలిగాడు. దేవుడు మాకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయడం నేర్పించాడు. అందరూ దూర ప్రాంతంలో ఉన్న, అందరికీ దూరమైనా కూడా మాకు దేవుడిచ్చిన ఆయుధం ఏమిటంటే ప్రార్థన.
ఎన్నో సంవత్సరములు దేవుని మందిరంలో బ్రతికాము, కానీ ఏదైనా మన జీవితంలో ఉపవాసములంటే ఏనాడు కూడా ఉండలేదు. కానీ దేవుని ప్రణాళిక ఇశ్రాయేలీల ప్రజల్ని ఏ విధంగా అయితే వారు తప్పిపోయినప్పటికీ, వారు పడిపోయినప్పటికీ సరిచేసి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా అహరోను మోషే ద్వారా దేవుడు తన బిడ్డలను సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, మిమ్మల్ని విలువ పెట్టుకొని నా రక్తంలో మీ పాపములను కడిగి ఆ పాపముల ద్వారా విడిచిపెట్టి మిమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. నా ప్రణాళికలు, నా చిత్తాన్ని నెరవేర్చాలని మీ పైన భారం ఉంచాను. మీ బాధ్యతను, మీ పరిచర్య ధర్మాన్ని, పరిచర్య భారాన్ని తుదముట్టించాలా, కడముట్టించాలా. పౌలు భక్తుడు జీవితంలో తీర్మానము తీసుకున్నాడు. మనము మేలులు పొందడానికే కాదు, ఆయన ఇచ్చిన మేలులు పొందుకుని తృప్తిగా తిని సుఖముతో సంతోషముగా ఉండడానికి కాదు. ఆయన ఇచ్చిన మేలులు, ఆయన చేసిన మేలులను బట్టి అనేక మందికి దీవెనకరముగా ఉండాలా. దిక్కులేని వారికి, బీదలైన వారికి, అనాథలుగా ఉన్న వ్యక్తులకి మేలు చేసే వ్యక్తిగా ఉండాలా. ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాను. క్రీస్తును ఎరిగిన వ్యక్తి, క్రీస్తును చూసిన వ్యక్తి, క్రీస్తు ప్రేమ తెలిసిన వ్యక్తి ఇతరులకు కీడు చేసే వ్యక్తి కాదు. ఆయన ఎరిగిన, ఆయన ప్రేమను తెలుసుకున్న, ఆయన బాటల్లో నడిచే వ్యక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము చదువుతూ ప్రభువుని ప్రార్థించే బిడ్డలు కీడు చేయడానికి వారి హృదయము ముందుకు రాదు. వారు సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, వారి ద్వారా సాతాను ఎన్ని అలజడులు చేయడానికి ప్రయత్నించినా కూడా వారు జయించగలిగే వ్యక్తిగా ఉంటారు. ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో, ఎవరైతే మేలు చేసే వ్యక్తిగా ఉంటారో వారు మాత్రమే దేవుని సంబంధి. దేవుడు మా జీవితంలో, ఇప్పటి జీవితంలో ఎన్నో అవరోధాలు వచ్చినా, ఎన్నో ఆటపాటలు వచ్చినా ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఎక్కడ కూడా దేవుడు మా జీవితంలో నేర్పించిన ప్రార్థనను బట్టి మాకు దినదినము ఆదరణ కలుగజేసి ధైర్యమునిస్తూ, ప్రోత్సహిస్తూ పరిచర్యను సాతాను కుంటుపడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభు గొప్ప దేవుడు, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అందును బట్టి ఇదేనా మన సాక్షిగా మీ ముందు నిలబెట్టడానికి ప్రభువు సహాయం చేశాడు. ఇదేనా మన మరలా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మొట్టమొదటి రోజున నూతన మందిరంలో మొట్టమొదటి దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ తీర్మానము మన జీవితంలో, ఈ వాగ్దానము మన జీవితం నెరవేర్చబోతున్నాడు. ఏదైనా మన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. నా కన్నీటి వేదన, నా కన్నీటి బాధ పరిశుద్ధులను తయారు చేయాలా. దేవుని కొరకు పరిశుద్ధులను మనం ఏర్పరచాలా. దేవుని సన్నిధానంలో పరిశుద్ధులను ప్రభు కొరకు మనం సిద్ధపరచాలా. దేవుడిచ్చిన మనకి బాధ్యత నామకార్థపు క్రైస్తవులను
టైం పాస్ కోసం వచ్చే క్రైస్తవుల కోసం కాదు. ప్రభువు కొరకు పరిశుద్ధులను, ప్రభువు కొరకు పరిశుద్ధులను మనము ఏర్పరచాలా, ప్రభువు కోసము సిద్ధపరచాలా. ఇదేనా మన ఒక సేవకుడు ఫోన్ చేశాడు. సేవకుడు ఫోన్ చేసి, అయ్యా తెలంగాణ రాష్ట్రంలో మరి దేవుని చిత్తమైతే బైబిల్ ట్రైనింగ్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాము. మీరు దీంట్లో పాల్గొనగలరా, లేకపోతే దీన్ని నడిపించగలరా అని ఒక సేవకుడు ఫోన్ చేసినప్పుడు దేవుడు సేవకుల ద్వారా కూడా మాట్లాడుతున్నాడా? మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయనే. సమస్తము ఆయనకు తెలుసు. సేవకులకు తర్ఫీదు ఇవ్వడానికి తెలంగాణ స్టేట్లో మనం ప్రారంభించాలనుకుంటున్నాము. మీరు సహకరిస్తే మనము ఇక్కడ ప్రారంభిద్దాం. మీరు సహకారాలు అందిస్తే మరి సిటీలో ప్రారంభించాలని ఆయన ఫోన్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. దేవుని చిత్తమైతే దేవుని కొరకు ఎక్కడికి రావడానికైనా కుటుంబము మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాము. ప్రభు పని కొరకు, ప్రభు పనిలో నిలబడడానికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత శ్వాసన వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా ఆయన పనిలో మేము పరిగెత్తే బిడ్డలుగా ఉండాలని ఆశపడ్డామయ్య గారు. ప్రార్థన చేసి తప్పకుండా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్దామని సేవకునికి మరి నేను చెప్పాను. ఎందుకంటే ఆయన ప్రణాళికలు ఎందుకు గొప్పవని చెప్తున్నానంటే, ఎక్కడో గుంపులో ఉండవలసిన వ్యక్తులము, అందరిలో మనము విశ్వాసుల మధ్యలో ఉండవలసిన మనము ఏదైనా ప్రభువు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడో ఆ ప్రత్యేకమైన జీవితంలోకి మనం వచ్చాము. మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను కొన్నాను, విలువ పెట్టి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను. నీ జీవితంలో ఉండవలసినది పరిశుద్ధత, యథార్థత. నీ జీవితంలో అనేక మందికి నిన్ను మేలుకరముగా చేస్తాను. దేవుడిచ్చిన వాగ్దానము ఏది కూడా తీసివేయబడదు, పొల్లైనా కూడా పోదు. ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి ప్రభువుని నేను ఎంతగానో గనుపరుస్తున్నాను. అందరు లేచి నిలబడి మీ కుడి హస్తాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి మీ కుడి హస్తాన్ని ఎత్తి ప్రభువుకి విజ్ఞాపన చేద్దాం. ఇదేనా మన ప్రభువుకి విజ్ఞాపన చేద్దాం. ప్రభువుకి విజ్ఞాపన చేద్దాం. మీ కుడి హస్తాలు ఎత్తి ప్రభువుకి విజ్ఞాపన చేద్దాం. మనం వెళ్ళే మార్గం ఆయనకే తెలుసు. మనం వెళ్ళే మార్గము ఆయనకే తెలుసు. శోధించబడిన మీదట మనము సువర్ణం వలె మారుతాము. ఆ ప్రభువుని ఈ దినమున నీకు మేలు చేయాలంటే నీ వెళ్ళే మార్గము నీవే తెలుసుకోవాలా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీ కుడి హస్తాన్ని
ఆకాశము వైపు చూపి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. మీ కుడి హస్తాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అందరూ దేవునికి విజ్ఞాపన చేయాలా? ఈ దినమున మనల్ని దేవుని సన్నిధానంలో నుంచోబెట్టాడు. దేవుడు మనకి ఒక ప్రాంగణం ఇచ్చాడు. దేవుడు ఒక మనకి సన్నిధినిచ్చాడు. దేవుడు ఒక మనకి ఆలయాన్ని ఇచ్చాడు. ఈ ఆలయములో అనేక మందిని దేవుడు రక్షించబోతున్నాడు. అనేక మందిని విడిపించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, సిద్ధపడాలా. మీ హృదయం సిద్ధపడాలా, నీ మనసు సిద్ధపడాలా. మీరు చేసే ప్రార్థనను బట్టి నీ ఇరుగు పొరుగు వారి జీవితంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల జీవితంలో ఆ ఆశ్చర్య కార్యాలు చూడాలా, ఆ అద్భుత కార్యాలు చూడాలా. దేవుడు చేసే మేలులు మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీ స్నేహితులు పొందుకోవాలా. యోసేపు విజ్ఞాపన చేశాడు. యోసేపు దేవుణ్ణి అంటి పెట్టుకున్నాడు. యోసేపు దేవునితో సహవాసం చేశాడు. యోసేపు దేవునితో ఉన్నాడు. అందరూ విడిచిపెట్టారు, అందరూ త్రోసివేశారు, అందరూ త్రొక్కివేశారు. కానీ యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడంటే, యోసేపు ఎవరి మీద ఆశ్రయించాడంటే, యోసేపు ఎవరి మీద నమ్మకం ఉంచాడంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, సజీవుడైన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాడు. తండ్రైన దేవుణ్ణి ఆశ్రయించాడు. యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆయన నమ్మకము ఉన్నది కనుక ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈ దినమన విజ్ఞాపన చేయండి, విజ్ఞాపన చేయండి. నీతిమంతులు విజ్ఞాపన చేస్తే, నీతిమంతులు ప్రార్థన చేస్తే ప్రభువు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు దయచేసి మౌనముగా ఉండొద్దు, ఎవరు దయచేసి మౌనముగా ఉండొద్దు. కన్నీటి వేదన, మీ కన్నీటి భారము ప్రభువు పాదాలను తాకాలా, మీ కన్నీటితో ప్రభువుని తాకాలా. ఈరోజు ఈ దినమున మీ కన్నీటితో ప్రభువు పాదాలు తాకాలా, ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, విజ్ఞాపన చేయాలా. దేని కొరకు, దేని కొరకు, దేని కొరకు? నీ జీవితము ప్రభువు కొరకు, నీ జీవితము ప్రభువు నిమిత్తము. నీవు రక్షణ పొందిన నీవు, మనసు పొందిన నీవు ప్రభువు కొరకు ఇంకను ఇంకను దేవునికి ఇష్టముగా, సమీపముగా, సహవాసముతో మనం ఉండాలా. ఎజ్కేల్ భక్తుడికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఎండిపోయిన ఎముకలకు ఏ విధంగా అయితే ప్రవచించమన్నాడో, ఎండిపోయిన ఎముకలకు ఏ విధంగా అయితే, ఆ గుట్టలకు, రాళ్లకు, కొండలకు ఏ విధంగా అయితే ప్రవచించమన్నాడో, ఎజ్కేల్ భక్తుడు ఎక్కడ నిరాశపడలేదు. దేవుడు చెప్పిన మాటకు ఎజ్కేల్ భక్తుడు లోబడ్డాడు. ఎజ్కేలు దేవుని చెప్పిన మాటను చేశాడు. మనము ఈ దినమున దేవుని మాటను పట్టుకొని, దేవుని మాటను పట్టుకొని మనము దేవుడు చేయమన్నవి చేసే జీవితంలోకి మనము రావాలా. దేవుడు చేయమన్నది మన జీవితంలోకి రావాలా. ప్రభువుకి మీ హృదయాలు ఇవ్వడానికి సిద్ధపడితే తీర్మానం చేసుకోండి. ప్రభువుకు మీ జీవితానికి, మీ జీవితాలు ఇవ్వడానికి మీ హృదయాలను, ఆ కఠినమైన హృదయాలు, పాడైపోయిన హృదయాలు, ఆ చేదైన వేర్లతో నింపబడిన హృదయాలు ఉంటే దినమున ప్రభువు సన్నిధానంలో యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా. నీవు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నావు, నీవు వెలుగుకరముగా చేయడానికి ఇష్టపడుతున్నావు, నీవు దీవించడానికి ఇష్టపడుతున్నావు, నువ్వు ఈ లోకములో ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఇష్టపడుతున్నావు. కానీ నేను నా హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాను, నా మనసుని ఇవ్వలేకపోతున్నాను, నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, నీకు స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. విజ్ఞాపన చేయండి, విజ్ఞాపన చేయండి. మీరు చేసే ప్రార్థన బట్టి నీ కుటుంబము దీవించబడాలి. నీ అప్పుల సమస్య నుండి
నీ అనారోగ్య సమస్య నుండి, నీ కుటుంబ సమస్యల నుండి విడిపించబడాలా. ఈ దినం మన ప్రభు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడు. సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులకు దేవుడు ఈ రాత్రికాల సమయంలో దర్శిస్తున్నాడు. కుటుంబ సమస్యల్లో అనేక మంది చిక్కుకుపోయారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో తల ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితిలో అనేక మంది వెళ్ళిపోతున్నారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినమున నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ దుఃఖ దినములు సమాప్తము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకు స్థానం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? విజ్ఞాపన చేయాలా. యేసయ్యా నీవే నా కాపరి, నీవే నా తండ్రివి. నీవుగాక మమ్మలను ప్రేమించే వారు ఎవరున్నారయ్యా? మీరు లేకపోతే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరున్నారయ్యా? మీరు సహాయం చేయకపోతే మా జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా? మీరే మా దేవుడయ్యా. మిమ్మలను ఎల్లప్పుడూ స్తుతించే బిడ్డలుగా ఉండాలయ్యా. ఎల్లప్పుడూ మహిమపరిచే బిడ్డలుగా ఉంటామయ్యా. మీ ప్రార్థనే ఈ దినమున మీరు చేసిన ప్రార్థన ప్రభు వింటున్నాడు. మీరు చేసిన విజ్ఞాపనను బట్టి, మీరు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎవరి కోసమైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఏ సమస్యల గుండా విడుదల కావాలని ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభువు అవి స్థిరపరుస్తున్నాడు. అవి మీ జీవితంలో జరుగును గాక. మీరు ఏదైతే దేనికోసమైతే విడుదల కోరుకుంటున్నారో, ఏదైతే మీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నారో అవి జరుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో ఆ ప్రభువు చేయును గాక, స్థిరపరచును గాక. ప్రభువు మీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు విజ్ఞాపన చేయాలా. ఈ సమయము విజ్ఞాపన సమయము. ఒక 5 నిమిషాలు ప్రభువుని మనం విజ్ఞాపన చేద్దాం. ఎందుకంటే ఆయన్ని నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యము. అన్నిటికీ ఆధారమైన వాడు. ఈ దినమున ప్రభువు చేసే మేలులు పొందుకున్న వ్యక్తులు, వారి జీవితము ఏ విధంగా ఉందో మీరు చూసారు. భక్తుల జీవితము పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉందంటే, దేవుడు ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది, దేవుడు సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది, దేవుడు త్రోసివేస్తే ఏ విధంగా ఉంటుంది, దేవుడు సమస్తమును ఎందుకు రాయించాడంటే దాని ద్వారా తెలుసుకోవాల్సినవి అనేకమైనవి ఉన్నవి. ఇది పరిశుద్ధ గ్రంథము ప్రజలను రక్షణ వైపు నడిపించే మార్గము. ఇది ఒక కులము కాదు, ఒక మతము కాదు. ఈ పరిశుద్ధ గ్రంథము నీ జీవ మార్గము, నీ దారికి మంచి మార్గాన్ని వేసే ఈ పరిశుద్ధ వాక్యము. ఇది విలువైనది. ఈ వాక్యము నీ జీవితంలో ఉంటే నీవు ఏ విధంగా మలచబడతావో, బాలుడు నడవలసిన త్రవను బాల్యమునందే నేర్పించాలా. ఒక చెట్టును సక్రమమైన మార్గంలో నడిపించడానికి మనము ఏ విధంగా అయితే ప్రయత్నిస్తామో, దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు అద్భుత కార్యాన్ని జరిగించారు దేవా. మీరు జరిగించిన ఆరాధన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నూతన మందిరములో, నూతన ప్రాంగణంలో మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు గొప్ప దేవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. ఎందుకంటే సమస్తము మీకు మాత్రమే సాధ్యము. ఈ లోకములో ఎంతో మంది విగ్రహారాధన చేసే వ్యక్తులు ఉన్నారు. వారు మంటితో తయారు చేయబడి, ఒక కులానికి ఒక విగ్రహము, ఒక కులానికి ఒక విగ్రహము, అనేక మంది
కులదేవుళ్లను ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. ప్రభువా, పరలోకంలో మమ్మలను మీ రాజ్యంలో ఉండడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీ ప్రియ కుమారులను సిలువ మా కోసం త్యాగం చేశాడు. మీరు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, మీరు సిలువలో మా కోసం చేసిన త్యాగాన్ని బట్టి మేము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. ప్రభువా, మా కోసం చేసిన త్యాగము చాలా గొప్పది. ఈ ప్రపంచము అనేక మంది కోటాను కోట్ల ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి మీరు మీ పుట్టుక గొప్పది, మీ మరణము గొప్పది, మీ పునరుద్ధానము గొప్పది నేను ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే నీ పుట్టుకలో పరమార్థం ఉంది, నీ మరణములో పరమార్థం ఉంది, మరలా నీ పునరుద్ధానములో పరమార్థం ఉంది. తండ్రి, లోక ప్రజలు సత్యమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి అనేక మంది, కోటాను కోట్ల ప్రజలు ప్రపంచంలో ఎంతో మంది మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. ఆ గుంపులో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినమును చూడలేక ఎంతో మంది గతించిపోయినప్పటికీ, ఎంతో మంది మరణించినప్పటికీ మీ ప్రేమ చేత, మీ కృప చేత మమ్మల్ని బలపరిచారు, భద్రపరిచారు, కాపుదలిచ్చారు, రక్షించారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినము మొదలుకొని నీ పరిచర్యలో నీ అంతము, నీ రాకడ వరకు దేవా నమ్మకముగా పరిచర్య చేయడానికి, పరిచర్య భారమును మాకు ముందుంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏప్రిల్ రాసిన పత్రికలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీ ముందు పరుగుంచాడు, మీ ముందు ఒక బాధ్యత ఉంచాడు, మీరు దాన్ని సక్రమంగా బాధ్యత నెరవేర్చాల్సిన వ్యక్తులుగా మీరున్నారు. మీ ముందు ఉంచిన బాధ్యతను మీరు కడముట్టించాలా, మీ పరుగు తుదముట్టించాలా. దేవుడు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి, మాకిచ్చిన విశ్వాసాన్ని బట్టి, మాకిచ్చిన ఈ సంఘాన్ని బట్టి, మాకు ఇచ్చిన రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని బట్టి ఈ ప్రాంతంలో అనేక మందిని వెలిగించడానికి మీరు సహాయం చేయండి. మందిరము నిండి అనేక మంది ఆత్మలు రక్షించబడ్డానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఇంకను బలపరచండి, మీ ఆత్మ వరములతో నింపండి. ఏదైతే అవసరమైనదో సంఘములో ఉన్న బిడ్డలు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న బిడ్డలు, పాటలు పాడుతున్న బిడ్డలు, దేవుని పరిచర్యలో సహకారం చేస్తున్న ప్రతి బిడ్డను, వారి జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని ఇంకనూ దీవించబడాలా, వారి చేతి పనిని ఇంకనూ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇంకనూ అవసరమైన తలాంతులను మీరు ఇవ్వండి దేవా. మీ పరిచర్య కోసము పాటుపడి కుటుంబంలో, సంఘములో కట్టబడడానికి మీరు కృప చూపించండి. యవన బిడ్డలు మా ముందున్నారు, వారు తీసుకున్న తీర్మానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాబోయే దినముల్లో వారి జీవితంలో నూతన రక్షణ కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున దేవా నిన్ను మహిమపరిచాము, నిన్ను స్తుతించాము, ఆరాధించాము. సమస్తము మీ నామానికి మహిమకరముగా జరిగించినారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా శక్తిని బట్టి, మా బలమును బట్టి, మా జ్ఞానమును బట్టి మేము అతిశయించట్లేదు. మా బలమును బట్టి కానీ, మా శక్తిని బట్టి, మా జ్ఞానమును బట్టి ఏది జరగొద్దయ్యా. సమస్తము నీ శక్తి మీద ఆధారపడాలి, సమస్తము నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే మేము హెచ్చిస్తున్నాము, మిమ్మల్ని మాత్రమే మేము గణపరుస్తున్నాము, మీ నామాన్ని మాత్రమే అనేక మందికి ప్రచురించడానికి దేవా మేమెంతో ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని ఇంకను బలపరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదేనా సేవకుని కుటుంబం ఇంకను బలపరచండి. సంఘ పరిచర్యలో సంఘము బలపడడానికి, ఇంకను అభివృద్ధి చెందడానికి మీరు చేయదలసిన కార్యాలన్నీ కూడా సఫలము చేయండి. మీ వాగ్దానాలన్నీ నెరవేర్చండి. అనేక మందికి రొట్టెల ఇల్లుగా, అనేక మందికి ఈ గృహము, ఈ మందిరము, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని మీరు దీవిస్తానన్నారు, ఆశీర్వదిస్తానన్నారు. అనేక దిక్కుల నుండి, నలుదిక్కుల నుండి అనేక మంది ప్రజలు వచ్చుటకు మీరు కృప చూపిస్తానన్నారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కార్యాలను ప్రారంభించారు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకనూ నమ్మకముగా నీ పరిచర్యలో యథార్థముగా ఉండటకు మీరే కృప చూపించండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. మా ఇరుగు పొరుగు ఉన్న మందిరం చుట్టూ ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందుకోండి, ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సంఘములో ఉన్న బిడ్డలకు, చుట్టుపక్కల ఉన్న బిడ్డలకు, ఆయన పరిచర్యలో నిరంతరము ఎల్లప్పుడూ ఈ దిన సేవకుని కుటుంబానికి, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో జరుగుతున్న పరిచర్యకు ఎప్పుడు ఆ దేవుడు మనకి సహాయం చేస్తూ మనల్ని నడిపించి ఆయన పరిచర్యకు సాక్షులుగా ఉండుటకు మనల్ని ఇంకనూ బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. ఆదివారం దినమున ఉదయం 10:30 గంటలకు మనము బల్లారాధన కలిగి ఉన్నాము. ఈ మాసములో ప్రభు బల్ల ఆరాధన మనము కలిగి ఉన్నాము. నూతన మందిరములో మనము బల్ల ఆరాధన జరిగించాలని గత ఆదివారము జరగాల్సిన బల్ల ఆరాధనను నూతన మందిరంలో జరిగించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. బల్లారాధన 10:30 గంటలకు మందిరంలో జరుగుతుంది. మీరు రండి, ఇతరులను కూడా తీసుకురండి. మిమ్మల్ని, మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.